నమస్కారం కాద్రి వార్తలకు ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. ఎంబీబీఎస్ చదువుతున్న ఇద్దరు విద్యార్థుల చదువులకు శాసనసభ్యుని నగదు వితరణ అందజేసిన అనుచరులు. ఉత్తరప్రదేశ్ లో హాట్రాస్ సంఘటనలో రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని అనుమతించకపోవడం పట్ల కాంగ్రెస్ నిరసన. రాయలసీమలో పంట కోల్పోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ డిమాండ్. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. కదిరి పట్టణంలో గత 3 ఏళ్ల క్రితం ఎంసెట్ లో మంచి ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్ చదువుచున్న ఇద్దరు విద్యార్థులకు కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఈ ఏడాది కూడా తన అనుచరుల ద్వారా అందజేశారు. కదిరి పట్టణంలో నాఫియా కుల్సుమ్ మరియు మహేష్ లను ఉత్తమ ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్ సీటు పొందారు. వారికి సిద్ధారెడ్డి ప్రతి ఏటా ఒక్కొక్కరికి 50,000 రూపాయల వంతున నగదును వారి చదువుల కొరకు అందిస్తున్నారు. శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ రోజు తన సహాయాన్ని తన అనుచరులు బాహావుద్దీన్, జిలాన్, నాగమల్లు తదితరుల ద్వారా విద్యార్థులకు చేరవేశారు. ఈ సందర్భంగా బాహావుద్దీన్, జిలాన్ లో మాట్లాడుతూ శాసనసభ్యులు పెద్ద మనసుతో విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నారని, విద్యార్థులు చక్కగా చదివి కదిరిలో పేదలకు మంచి వైద్య సేవలు అందించాలని అభిలషించారు. కదిరి పట్టణంలో గత 3 ఏళ్ల క్రితం ఎంసెట్ లో మంచి ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్ చదువుచున్న ఇద్దరు విద్యార్థులకు కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఈ ఏడాది కూడా తన అనుచరుల ద్వారా అందజేశారు. కదిరి పట్టణంలో నాఫియా కుల్సుమ్ మరియు మహేష్ లను ఉత్తమ ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్ సీటు పొందారు. వారికి సిద్ధారెడ్డి ప్రతి ఏటా ఒక్కొక్కరికి 50,000 రూపాయల వంతున నగదును వారి చదువుల కొరకు అందిస్తున్నారు. శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ రోజు తన సహాయాన్ని తన అనుచరులు బాహావుద్దీన్, జిలాన్, నాగమల్లు తదితరుల ద్వారా విద్యార్థులకు చేరవేశారు. ఈ సందర్భంగా బాహావుద్దీన్, జిలాన్ లో మాట్లాడుతూ శాసనసభ్యులు పెద్ద మనసుతో విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నారని, విద్యార్థులు చక్కగా చదివి కదిరిలో పేదలకు మంచి వైద్య సేవలు అందించాలని అభిలషించారు. మన కదిరికి చెందిన ఇద్దరు మెడికల్లో టాప్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఆల్ ఇండియాలోనే 45వ ర్యాంకు ఒక పాప, 53వ ర్యాంకు పాప, 63వ ర్యాంకు మైచిన అబ్బాయి రావడం జరిగింది. ఆ రోజు ఆయన రావడం ఇక్కడికి వీళ్ళందరూ అభినందించడము, నేను మీతో ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఏటా వీళ్ళకు చిన్న సహాయం కోసం సంవత్సరానికి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆయనకి మేము పెద్దగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్కి. అలాగే ఈరోజు మా ఎమ్మెల్యే గారు మీ 3వ సంవత్సరము మీరు డబ్బులు ఇచ్చడం అంటే వచ్చాము, అందరూ ఇచ్చేసి వెళ్తున్నాం చెప్పేసి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు కదిరి శాసనసభ్యులు డాక్టర్ పెడపల్లి వెంకట సిద్ధారెడ్డి గారి ఆదేశానుసారం ప్రతి సంవత్సరం మెడికల్లో ర్యాంకులు సాధించినటువంటి కదిరి విద్యార్థులు నాఫియా కుల్సుమ్, మహేష్లకు 5 ఏళ్ల పాటు వాళ్ళ ఎంబీబీఎస్ చదువుకునే దానికోసం ప్రతి ఏటా 50,000 రూపాయలు మా డాక్టర్ ఎమ్మెల్యే గారి సిద్ధారెడ్డి గారి సొంత నిధులతో వారికి నేను చదివిస్తాను, నేను ఉన్నానని ఆ రోజు కల్పించిన భరోసా ప్రకారం 3వ సంవత్సరమైనటువంటి ఈ సంవత్సరం ఈ ఇద్దరు విద్యార్థులకు ప్రతి ఏటా ఇచ్చే విధంగా ఈ 3వ సంవత్సరం కూడా వారి తల్లిదండ్రులకు విద్యార్థులకు కలిసి ఈరోజు 50,000 రూపాయలు వారి ఆర్థిక సాయాన్ని వారి తల్లిదండ్రులకు వారికి చేరాలా అనే ఉద్దేశంతో వారు పంపడం జరిగింది. వారికి మేము కృతజ్ఞతాభావం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఇలాంటి ఉన్నత విద్య చదువుకున్నటువంటి వ్యక్తి ఈ రాజకీయాల్లో ఉండడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన కూడా స్వతహాగా ఒక డాక్టర్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో కూడా దాదాపు 10-12 మంది డాక్టర్లు చదువుతున్నారు. వాళ్ళల్లో కూడా మాకు ఈ ఇద్దరు కూడా మా బిడ్డలే ఎంబీబీఎస్ చదువుతున్నంత సంతోషం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు చేదోడు వాదోడుగా
ఉండాలనే సంకల్పంతో చేసినటువంటి ఈ ఆర్థిక సహాయాన్ని మీరు నిలుపుకొని భవిష్యత్తులో మంచి డాక్టర్లుగా ఎదిగి మీరు ఈ ఆర్థిక సహాయం ద్వారా పొందినటువంటి సహాయాన్ని ఆ రోజు మా సార్ గారు మా ఎమ్మెల్యే గారు ఇచ్చారని చెప్పి మీరు మనసులో పెట్టుకొని భవిష్యత్తులో కూడా మంచి పేరు కదిరి పట్టణానికి తీసుకురావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఆర్థిక సాయం అందించినటువంటి మా శాసనసభ్యులు గారికి వారి పిల్లల తరఫున వారి తల్లిదండ్రుల తరఫున పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు షానవాజ్, జై భీమ్ నాయకులు నారాయణ స్వామి తదితరులు మాట్లాడుతూ బీజేపీ పాలనలో యూపీలో పదుల సంఖ్యలో మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయని, కానీ ఏ ఒక్క కేసులో కూడా నిందితులకు తగిన శిక్ష పడలేదని, బాధితులకు న్యాయం జరగలేదని అన్నారు. మనీషా వాల్మీకిపై జరిగిన సంఘటనలో బీజేపీకి చెందిన అగ్ర నాయకుని కొడుకు, అతని అనుచరులు నిందితులని, అందుకే పోలీసులు కేసు మాఫీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అన్ని వేళలా అండగా నిలుస్తుందని, ఆ భరోసా ఇచ్చేందుకే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు యూపీ వెళ్లారని అన్నారు. ఇకనైనా మహిళలకు రక్షణ కల్పించి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు షానవాజ్, జై భీమ్ నాయకులు నారాయణ స్వామి తదితరులు మాట్లాడుతూ బీజేపీ పాలనలో యూపీలో పదుల సంఖ్యలో మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయని, కానీ ఏ ఒక్క కేసులో కూడా నిందితులకు తగిన శిక్ష పడలేదని, బాధితులకు న్యాయం జరగలేదని అన్నారు. మనీషా వాల్మీకిపై జరిగిన సంఘటనలో బీజేపీకి చెందిన అగ్ర నాయకుని కొడుకు, అతని అనుచరులు నిందితులని, అందుకే పోలీసులు కేసు మాఫీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అన్ని వేళలా అండగా నిలుస్తుందని, ఆ భరోసా ఇచ్చేందుకే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు యూపీ వెళ్లారని అన్నారు. ఇకనైనా మహిళలకు రక్షణ కల్పించి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అందరూ గమనిస్తున్నారు, ప్రజలందరూ అంత అమాయకంగా ఎవరు లేరు. కాబట్టి బీజేపీ వాళ్ళు చేసే అన్యాయాలను ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. దయచేసి వాళ్ళు అన్యాయం చేసిన ఆ అమ్మాయి రేపు జరిగిన సంఘటన అమ్మాయికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. మన బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ ఆయన చేసిన త్యాగం వల్ల మనం అందరం ఈరోజంతా స్వతంత్రంగా తిరుగుతాం. కానీ ఏం స్వతంత్రం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అత్యాచారం చేసిందంటే మన దళిత అమ్మాయిని ఇంత దారుణం రేప్ చేసి దానికి తెగట్టి తెంపేసి నడుము ఏర్కొట్టేసి వాడు ఇంతకుముందు పోయి సంవత్సరం ప్రియాంక రెడ్డి అమ్మాయిని రేప్ చేస్తే ఎంక్వైరీ చేసి అబ్బాయిని ఎంక్వైరీ చేశారు. కానీ ఇంతవరకు మన దళిత అమ్మాయిని చంపేస్తే ఇంతవరకు వాళ్ళకి ఎంక్వైరీ కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక స్వాత పూజలు చేసి మన దళిత అమ్మాయికి ప్రాణ విలువ ఇవ్వట్లేదు. అంటే వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమేనా? వాళ్ళు కానీ ఇప్పుడు కూడా మారకపోతే వాళ్ళకి మాత్రం నరకం అనిపిస్తుంది. ఎందుకంటే మన జై భీమ్ సేన తరపు నుంచి మన బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ ఆయన ఒకటే సిద్ధాంతం రాశాడు, ఏంటంటే మనం అందరూ కలిసి ఉండాలా. అది కాక మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఏం చెప్పారు, మీరు ప్రతి ఒక్కరికి అందరూ కలిసిమెలిసి ఉంటేనే మనం ముందుకు పోయేది. కానీ మాకు ఒక లెవెల్గా చూస్తే మాకు ఒక సిగ్గుంటి శరంతి మాట చెప్పాలి, ఎంత సిగ్గుంటుంది అంత సిగ్గుంది. వాళ్ళ నలుగురికి వెంటనే శిక్ష పడాలా. అది పడేలాంటే ఎట్లా అంటే నడి రోడ్లోనే వాళ్ళకి గురి తీయాలా. యూపీ గ్రామంలో మనీషా వాల్మీకి అనే 21 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం జరగడం, 4 మంది కలిసి ఆమె మీద అత్యాచారం పాల్పడడం చాలా దురదృష్టకరం. ఆ అత్యాచారం అయిన వెంటనే ఆమె హాస్పిటల్ పాల్పడడం, హాస్పిటల్లో సరైన సదుపాయాలు లేకుండా ఒక 15 దినాల్లో ఆమె చనిపోవడం చాలా దురదృష్టకరం. దీనికంతా బీజేపీ ప్రభుత్వం
మద్దతిస్తున్నది. ఇప్పుడు అత్యాచారానికి పాల్పడిన వాళ్ళు బీజేపీ యోగి ఆదిత్యనాథ్ గారి, అదేవిధంగా పరామర్శించడానికి మా కాంగ్రెస్ స్వాతంత్ర యోధుల వంశానికి చెందిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ కుటుంబానికి పరామర్శించడానికి పోతే పోలీసులు, బీజేపీ ప్రభుత్వం అడ్డుకున్నది. ఇది మంచిది కాదు. మేము డెమోక్రసీలో జీవిస్తున్నాం. దీనికి ఇంత చెడ్డగా పాల్గొనడం మంచిది కాదు. అందువల్ల మనీషా వాల్మీకి మీద ఎవరు అత్యాచారం చేశారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రెస్పాన్సిబుల్గా ఉండాలి. బీజేపీ నాయకుడి యొక్క కుమారుడితో సహా ముగ్గురు కలిసి ఒక దళిత మహిళ మీద అత్యాచారం చేసినటువంటి వ్యక్తులను యోగి ఆదిత్యనాథ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శిక్షించకుండా ఆ యొక్క మహిళకు దాదాపు 15 రోజుల పాటు సరైన చికిత్స అందించకుండా ఆ అమ్మాయి చిత్రహింసలకు గురి అవుతున్నప్పటికీ కూడా ఆ అమ్మాయిని పట్టించుకోకుండా చివరికి ఆ అమ్మాయి తుది శ్వాస విడిస్తే స్వయాన ఆ అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులకైతేనేమి కానీ బంధువులకైతేనేమి కానీ ఆ అమ్మాయి శవాన్ని కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి 2:30 గంట సమయంలో స్వయాన పోలీసులే ఆ అమ్మాయిని అడవుల్లో తీసుకెళ్ళి కాల్చివేయడం అనేది చాలా ఘోరం. అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని అనుమానం వ్యక్తమవుతున్నది ప్రజల్లో. ఇంత క్రూరమైనటువంటి పరిపాలన ఈ దేశంలో ఉత్తరప్రదేశ్లో కొనసాగుతుందంటే భారతీయ జనతా పార్టీ సిగ్గుతో తలదించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. దాదాపు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు 10ల సంఖ్యలో 20ల సంఖ్యలో మహిళల మీద, చిన్న అమ్మాయిల మీద దాడులు చేస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినటువంటి విధంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి తీరు చూస్తుంటే అసహ్యంగా ఉన్నదని. అమ్మాయి యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉన్నదని చెప్పి ధైర్యం చెప్పడానికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు 120 కిలోమీటర్లు మేము కాలినడకన నడిచి ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శిస్తామని చెప్పి వెళ్తే ఇందిరాగాంధీ మనవడు, నెహ్రూ గారి యొక్క ముని మనవడు, రాజీవ్ గాంధీ గారి యొక్క తనయుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని నెట్టివేసి ప్రియాంక గాంధీ గారిని వెళ్ళనీయకుండా అడ్డుకోవడం అనేది ఇది చాలా పిరికి పంద చర్య అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన జాతీయ నాయకుడిని ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే ఒక సామాన్య పౌరుడి యొక్క పరిస్థితి దేశంలో ఏంటని ప్రశ్నార్థకంగా మారిందని చెప్పి తెలియజేస్తున్నాం. చివరకు మీరు ఏం చేసినా కూడా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఎట్టకేలకు ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ధైర్యాన్ని ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏ మహిళకైనా, ఏ జాతికి సంబంధించిన, ఏ మతానికి సంబంధించినటువంటి మహిళలకైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్లకు అన్ని వేళలా ధైర్యంగా ఉంటుందని చెప్పి, వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా ఈరోజు నేను తెలియజేస్తూ బీజేపీ హిందూపురం జిల్లా
బీజేపీ హిందూపురం జిల్లా కన్వీనర్లు ఆరోపించారు. ఈ రోజు కదిరి బీజేపీ కార్యాలయంలో వివిధ మండలాల బీజేపీ కన్వీనర్లు ఆదినారాయణ, రామమోహన్, రమేష్, రంగారెడ్డి, వెంకటేష్ నాయక్ తదితరులు మాట్లాడుతూ తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డిపై వైసీపీ నాయకులు అవాక్కులు చవాక్కులు పెట్టరాదని ఆరోపించారు. నిత్యం అవినీతిలో మునిగిన వారు నిజాయితీ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నంబుల పూలకుంట మండలంలోని సోలార్ హబ్ లో శాసనసభ్యుని బంధువులు సాగిస్తున్న అరాచకాలకు హద్దు లేకుండా పోయిందని, ప్రశ్నించే వారిని పోలీసులు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టి వేధించడం ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. సోలార్ హాల్లో జరుగుతున్న తంతు మొత్తం అవినీతిమయమే అని కనుక మాట్లాడే ముందు నాయకులు వాస్తవాన్ని గుర్తించి మాట్లాడడం ఉచితంగా ఉంటుందని హెచ్చరించారు. హిందూపురం నిన్నటి దినమున వైఎస్ఆర్ పార్టీ నాయకులు హిందూపురం జిల్లా అధ్యక్షులు శ్రీ వజ్రభాస్కర్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడడం సమంజసం కాదు. ఆయన వ్యక్తిగతంగా దాదాపు 12 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాడు. కంటి ఆపరేషన్లు, అదే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా స్వయంగా వాళ్ళే వచ్చి పేదలకు డబ్బులు ఇప్పించడం కానీ వారి ద్వారానే ఎన్నో కార్యక్రమాలు చేయించినారు. బడుగు బలహీన వర్గాల్లో ఎస్సీ కుటుంబాల్లో పోయి వాళ్ళ ఇళ్ళకి పోయి భోంచేసి వాళ్ళ సాధక బాధలు ఇది అక్కడ ఏది అవసరం వాళ్ళకు నెరవేర్చడం కూడా జరిగింది. అంటే పేదవాడిని అక్కడే ఉంటారా? 3 ఎకరాల భూమిని ఎంత మాత్రం 3 ఎకరాల్లోనే ఉంటారా? అంటే కష్టపడి పైకి రారా? వ్యాపారాల్లో అభివృద్ధి చెందరా? ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి వ్యక్తిగతంగా మాట్లాడకూడదని మనవి చేస్తూ, ఈరోజు 2014లో 13 లక్షల ఎకరాకు ఉన్న విలువ ఈరోజు 2 కోట్లయింది. అంటే వ్యాపార పరంగా సంపాదించుకోకూడదా? డబ్బులు రాకూడదా? అదే మీరు ఫస్ట్ ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానంలో ఉన్నారా? కాబట్టి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు అందరూ ఏ విధంగా మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా మాట్లాడుకోకుండా జాగ్రత్త వహించాలని కోరుకుంటూ, అధ్యక్షుడైనటువంటి వజ్రభాస్కర్ రెడ్డి పైన అవాకులు చివాకులు వెళ్ళారు. కారణం ఏమిరా అంటే మా అధ్యక్షుడు ఒక ప్రతిపక్ష అధ్యక్షుని హోదాలో ఉండి ఈ ఎమ్మెల్యే గారిని నిలదీసినందుకు గాను మా అధ్యక్షుడి పైన అవాకులు చివాకులు వెళ్ళారు. అయ్యా మేము అంటున్నాం, మా వజ్రభాస్కర్ రెడ్డి గారు ఆర్టీసీ డ్రైవర్ గారు కుమారుడు, ఎస్ వాస్తవం, మేము కూడా ఒప్పుకుంటాం. ఆయనకు 3.5 ఎకరా ఉంది. మీ శాసనసభ్యులు గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడు. వాళ్ళ నాయన ఏ స్టేజ్లో ఉన్నాడు, ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నాడు కూడా మీరు ఒకసారి గమనించవలసిందిగా మేము కోరుతున్నాం. మా అధ్యక్షుడైన వజ్రభాస్కర్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీలో టికెట్ ఇవ్వలేదని కడుపు మంటతో మా ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేస్తున్నారు అంటున్నావు. ఎస్ నువ్వు అంటున్నావయ్యా, కానీ మా వజ్రభాస్కర్ రెడ్డి గారిని మీ పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో నుండి సస్పెండ్ చేయకుండా, అదేవిధంగా 3 కోట్ల డబ్బులు ఇచ్చామని చెప్పేసి వజ్రభాస్కర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పేసి వజ్రభాస్కర్ రెడ్డి గారి ఫోటో, సిద్ధారెడ్డి గారి ఫోటో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫోటోలు వేయించుకొని మీరు ఓట్లు వేయించుకోలేదని చెప్పి మిమ్మల్ని మేము అడుగుతున్నాం. నువ్వేం చెప్తున్నావు? మా టెన్షన్గా మాట్లాడుతున్నావు. వజ్రభాస్కర్ రెడ్డి ఇంటికి తాళాలు వేస్తామని అంటున్నావు, తరిమి చేస్తామంటున్నావు. అయ్యా లక్ష్మీనారాయణ గారు, నీవు ఏ టెన్షన్గా మాట్లాడకు. నీకు ఆల్రెడీగా ముందుగానే గుండె జబ్బు వచ్చి ఒకసారి ఆపరేషన్ చేయించుకున్నావు. నువ్వు ఎట్లా తరం వల్ల ఆ ఇంటికి ఎట్లా తారాలైనా ఆలోచన చేసి మళ్ళీ నువ్వు టెన్షన్కు గురైతే నీకు గుండె జబ్బు వస్తుంది. నేను రక్షించే నాతుడు ఇవ్వలేదని కూడా మీకు చెప్తున్నాము. అయ్యా అదేవిధంగా నువ్వు జొన్న రామయ్య గారి నుండి సిద్ధారెడ్డి వరకు నువ్వు ఉన్నావు. నువ్వు చేసిన తప్పుడు పనులు ఎలాంటివి అనేది మేము ఎప్పుడే కానీ ఎక్కడా కానీ ప్రజాక్షేత్రంలో మేము విమర్శించలేదు. నువ్వు కూడా ఈరోజు మా వజ్రభాస్కర్ రెడ్డిని విమర్శించే స్థాయి నీకుందా అని చెప్పి మేము అడుగుతున్నాం. మా వజ్రభాస్కర్ రెడ్డి కూడా దాన స్వభావం కలిగిన వ్యక్తి. మాకు 3.5 ఎకరా ఉంది. డ్రైవర్ కొడుక ఎస్ మా రెడ్డి గారు వజ్రభాస్కర్ రెడ్డి గారు 40,000 మందికి కంటి చూపు చేసినాడు. అదేవిధంగా ₹1 భోజనం పెట్టించినాడు. అదేవిధంగా కొన్ని వేల మందికి పెళ్లిళ్ళు చేయించినాడు. అదేవిధంగా నిరుపేదలైనటువంటి పేద విద్యార్థులకు ఫీజులు కట్టాడు. అందులో నీ కొడుకు కూడా నువ్వు వజ్రభాస్కర్ రెడ్డి దగ్గర ఫీజు డబ్బులు తీసుకున్నావు. నీవు కూడా ఈరోజు మా వజ్రభాస్కర్ రెడ్డిని ప్రశ్నించే అర్హత నీకు ఉందా అని చెప్తున్నావు.
ఇలాంటి తప్పుడు ప్రచారాలు మంచివి కాదు. అయ్యా ఇప్పటికైనా మీరు నాయకులుగా ఎదగాలంటే వాస్తవాలు మాట్లాడాలా. వాస్తవాలు మాట్లాడి మనం ఏందని కానీ చెప్తే ప్రజాక్షేత్రంలో ప్రజలు నమ్ముతారు. ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేరు. ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడండి. వజ్రభాష్ రెడ్డి గారి మీద కదిరి వైసీపీ నాయకులు, పంచాయతీ స్థాయి నాయకులు అవాకులు చవాకులు పేలుతూ విమర్శించడం జరిగింది. వాస్తవానికి సోలార్ ఎల్పీ కుంటలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు ఎంత దోపిడీ చేస్తున్నారో, ఎక్కడ ఏమేమి అవినీతి చేశారో మా అధ్యక్షులు వజ్రభాష్ రెడ్డి గారు సాక్ష్యాధారాలతో సహా వాటిని మీడియా ముందు ఉంచి మాట్లాడడం జరిగింది. అలాగే సిద్ధారెడ్డి గారు తప్పు చేయలేదు, మేమేం తీసుకోలేదని చెప్పి ఎక్కడైనా ప్రమాణం చేయగలరని మేము దీనిని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నాం. అలా కాకుండా గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినటువంటి పంచాయతీ బిల్డింగ్లు కానీ, సచివాలయాలు కానీ, కొండేపల్లం కానీ, మొటికపల్లి కానీ, లేకపోతే ఈ మండల కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ప్రకాష్ గారు కానీ, ఆ సచివాలయాలను కూడా కమిషన్కు కకృతిపడి అమ్ముకున్నటువంటి నాయకులు కూడా వాసిరెడ్డి గారిని విమర్శించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అధికారం ఉన్నా లేకపోయినా ఈ పొద్దు మీరు వైసీపీ కదిరిలో గెలిచిందంటే అది వజ్రభాష్ గారి పుణ్యమని మేము అందరి మనస్సాక్షిగా చెప్తున్నాం. వైసీపీలో నాయకుడు లేనటువంటి టైంలో వజ్రభాష్ రెడ్డి గారు ఇంటింటికి వైఎస్ఆర్సీపీ అని చెప్పి డబ్బు ఖర్చు పెట్టి వైసీపీ జెండాని ఇక్కడ నిలిపినటువంటి వ్యక్తినే మీరు విమర్శిస్తున్నారు. వజ్రభాష్ రెడ్డి గారు లేకుంటే వైసీపీలో కదిరి జెండా కాదు కదా, కదిరిలో ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించే నాయకుడు కూడా లేనటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో వజ్రభాష్ రెడ్డి దగ్గరికి వచ్చి వైసీపీ గడప గడప వైసీపీ అని చెప్పి తిరిగి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన నాయకులు కూడా విమర్శించడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫైర్ చేసి పోలీస్ స్టేషన్ల కాడ, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఫైర్ చేసి సంపాదించేటోళ్ళు కూడా ఒక జాతీయ స్థాయి పార్టీ అయిన బీజేపీని జిల్లా అధ్యక్షుని విమర్శించడం తగదని చెప్పి ఎన్పీ కుంట సోలార్లో నిన్న మాట్లాడారు ఒక అతనికి ప్రూఫ్స్ కావాలంట. ప్రతి ఒక్కటి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి. మీరు సోలార్లో చేస్తున్న అవినీతి ప్రతి ఒక్కటి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దగ్గర నా దగ్గర కౌంటర్ ఉంది. సోలార్లో ఎలాంటి అవినీతి జరుగుతూ ఉందంటే, డిగ్రీ చదివిన వానికి ఏమో సెక్యూరిటీ గార్డు, నీ బంధువులు ఇంటర్ 10th పాస్ కాని వాళ్ళకేమో ఫీల్డ్ ఆఫీసర్. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ప్రశ్నించిన దానికే మా జిల్లా అధ్యక్షుల వారికి వజ్రభాస్కర్ రెడ్డి గారిని విమర్శించడం, మీ చెంచాలతో తిట్టించడం జరుగుతూ ఉంది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నినాదం ఒకటే, మీలాగా కుటుంబ రాజకీయాలు చేయము. మా నినాదం ఒకటే, భారత్ మాతాకి జై. అందులో మీకు ఒకటి ప్రూఫ్ చూపిస్తాను, చూడండి. సోలార్లో ఎక్కడో వెస్ట్ గోదావరి నుంచి వచ్చాడు అతను, పాపం బతకడానికి కాంట్రాక్ట్ బెదిరిస్తారు. వచ్చే 3,000లో కూడా చూడండి, ఇదే ప్రూఫ్. వచ్చే 3,000 లాభాల్లో కూడా కంపల్సరీ నేను ప్రెస్కి ఇది కంపల్సరీ రిలీజ్ చేస్తాను. ఆల్రెడీ న్యూస్లో వచ్చింది. వాళ్ళకి ప్రూఫ్స్ కావాలన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఇంకొకటి, సోలార్లో మాకి పనులు కావాలని మేము అడ్డుపడిన దానికి వాళ్ళు మా టిప్పర్ని పగలగొడతామన్నప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది స్టేట్మెంట్. 27వ తేదీ 6వ నెల 2020. అప్పుడు పోలీసు వారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నెక్స్ట్ దినము మేము వెళ్ళాము. మాకు వర్కులు కావాలని అడిగినప్పుడు, మేము టిప్పర్ ఆపినప్పుడు, మేము శాంతియుతంగా చేసినప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అనవసరంగా తప్పుడు కేసులు బనాయించి SC ST కేసు మా మీద పెట్టారు. దానికి కుంగిపోలేదు. ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు తప్పుడు కేసు పెట్టామని క్షమించమని DSP గారి దగ్గరికి పోతే ఆ కేసు నిలబడలేదు. ప్రజల్లో ఒక్కసారి నేను అడుగుతా ఉన్నాను, ప్రతి ఒక్కటి అవినీతి జరుగుతుంది. ఎన్పీ కుంటలో హై స్కూల్లో కాంట్రాక్ట్ ఇచ్చారు ఇంటర్ కాలేజీ వాళ్ళకి. అంటే ఎక్కడో కుటాగం నుంచి తీసుకొచ్చి కదిలో కాంట్రాక్టర్ ఇవ్వాలా? ఎన్పీ కుంటలో మీ నాయకులు ఎవరు లేరా? బేల్దారులు ఎవరు లేరా? కడ్డీలు పనిచేసే వాళ్ళు లేరా? మా ఊరి వాళ్ళకి ఇవ్వండి, వర్కులు మా ఊరి వాళ్ళకి ఇవ్వండి. 10 రూపాయలు బతుకుతారండి, మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ప్రతి ఒక్కటి, ఇసుకలో దందా, మట్టిలో దందా, ప్రతి ఒక్కటి మీరు దందాలు చేస్తూ ఉన్నారు. పోలీసులు అడ్డు పెట్టుకుంటారు. ఏమన్నంటే SC ST కేసు పెడతారు. SC ST కేసులు భయపడం. అన్న, మీరు పూర్తిగా నిజాలు తెలుసుకోండి. ఇది మాకు టాటా వారు ఇచ్చిన వర్క్ ఆర్డర్. శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ ఓనర్ ఆఫ్ K. రామమోహన్, కస్సెట్టి రామమోహన్. ఇది నా పేరు మీదే వర్క్ ఆర్డరు. మార్చిలో ఇచ్చినారండి. మాకు పోయిన సంవత్సరం మార్చిలో 2019 మార్చిలో ఇచ్చారు. తర్వాత జూన్
2019 జూన్కి వచ్చేసరికి ఈ పిఓను వర్క్ ఆర్డర్ను ఉన్నటువంటి సునీల్ రెడ్డి గారు, ఎవరైతే ఎమ్మెల్యే గారి బామర్ది సునీల్ రెడ్డి గారు ఉన్నారో అతను తీసుకోవడం జరిగింది. మా వర్క్ ఆర్డర్ను బ్లాక్ చేసి ఆయన తీసుకున్నారు. ఇది ఒక్కటి ఫస్ట్ మాకు జరిగిన అన్యాయం అండి. అంటే దీనివల్ల మాకు కాదండి, మా దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు 30 మంది పనిచేసే వాళ్ళు, వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ మేము పే చేసేవాళ్ళము. మాకు మొన్నటి దినం కొన్ని మెసేజ్లు రావడం జరిగింది ఈఎస్ఐ పిఎఫ్ జిఎస్టీ ఆఫీస్ నుంచి, అంటే మీరు రిటర్న్స్ చేయడం లేదు అంటే, అలా సార్ మాకు పోయిన సంవత్సరం పిఓ ఇచ్చినారు, 3 నెలలు పెట్టి దాన్ని బ్లాక్ చేసినారండి. అదే వర్క్ ఆర్డర్ను తిరిగి ఎమ్మెల్యే గారి బామర్ది అయినటువంటి సునీల్ రెడ్డి గారికి ఇచ్చారు. చూడండి, పిఓ నంబర్ 92000521 డేటెడ్ 13/5/2019. ఇదండి పిఓ నంబర్. మాకు జరిగినటువంటి అన్యాయం ఇది ఒకటే కాదండి, ఇలాంటివి మొత్తం. అయ్యా, మా పార్టీ అధ్యక్షులు ఏమడిగారు మీకు? కదిరి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, మీరు చేస్తున్న అడ్డదిడ్డమైన పనులకి మేము ప్రశ్నించాం. అంత మాత్రాన ఒక ప్రబుద్ధుడు రాజకీయం గురించి వజ్రభాస్కర్ రెడ్డి గురించి మాట్లాడతాడు. అదేవిధంగా ఇతను వీళ్ళ ఇంట్లో ఒక అతను వైసీపీ, ఇంకో అతను వాళ్ళ అన్నదమ్ముడు, ఇద్దరు కలిసి ఒక టీడీపీ. ప్రజలను అడ్డదిడ్డంగా మోసం చేసి దోచుకుంటున్నారు. అలాగే విద్యా సంస్థలో ఎస్వియు యూనివర్సిటీ కింద స్టడీ 10వ తరగతి పరీక్షలు రాపిస్తాం, అది ఇదని చెప్పి అడ్డగోళంగా ఫీజులు కట్టాలని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం, ఆ ఫీజులు కట్టకుండా ప్రజల్ని మోసం చేయడం, గట్టిగా తిరగబడి అడిగిన వాళ్ళకి వాళ్ళు ఎంతో కొంత డబ్బు చేసి సరిచేసి ఎన్నిక పంపించడం. గోదావరి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎస్టీ/ఎస్సీ రైతుల్ని సబ్సిడీ కింద మోసాలు చేసినది ఎన్నో ఉన్నాయి. దీన్ని మీరు గమనించాలి. మీరు వజ్రభాస్కర్ రెడ్డి గురించి రాజకీయాన్ని నేర్చుకోండి అంటారా? వచ్చాయని సిపిఐ పేర్కొంది. దీంతో రైతు పెట్టుబడి నష్టంతో పాటు శ్రమ కూడా తీవ్రంగా నష్టంగా వాటిల్లిందని సిపిఐ నాయకులు ఇలియాస్, కదిరప్ప తదితర నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కనుక రైతుకు ఎకరాకు 25,000 రూపాయల వంతున పంట నష్ట పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తూ ఈ రోజు కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి వాటా చట్టం అవరోధంగా మారిందని, కనుక ఈ వాటా చట్టాన్ని రద్దు చేసి జలకళ పథకం అమలు చేయాలని, అలాగే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని, కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లుల అమలుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చాయని సిపిఐ పేర్కొంది. దీంతో రైతు పెట్టుబడి నష్టంతో పాటు శ్రమ కూడా తీవ్రంగా నష్టంగా వాటిల్లిందని సిపిఐ నాయకులు ఇలియాస్, కదిరప్ప తదితర నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కనుక రైతుకు ఎకరాకు 25,000 రూపాయల వంతున పంట నష్ట పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తూ ఈ రోజు కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి వాటా చట్టం అవరోధంగా మారిందని, కనుక ఈ వాటా చట్టాన్ని రద్దు చేసి జలకళ పథకం అమలు చేయాలని, అలాగే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని, కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లుల అమలుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో రైతాంగానికి ఆదుకోవాలని చెప్పి స్టేట్ పిలుపు మేరకు ఈరోజు తహసీల్దార్ ఆఫీస్ ముందర నిరసన కార్యక్రమం చేస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఏమంటే మన రాష్ట్రంలో రైతులు అనేవాళ్ళు వేరుశెనగ పండిస్తారు, కాయగూరలు పండిస్తారు, పండ్ల తోటలు పండిస్తారు, అనేక రకరకాల పంటలు పండిస్తున్నారు.
మనకు ఈసారి అధికంగా వర్షాలు పడడం వల్ల మన జిల్లాలో కొంత లెక్క పూర్తిగా నోటికొచ్చేతాడు రైతు పూర్తిగా నష్టపోతున్నాడు. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి దాకా రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. దానికి ఎకరాకు 25,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని 22వ జీవోను రద్దు చేయాలని చెప్పి పూర్తిగా భారత కమ్యూనిస్టు కూడా వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా పంపు సెట్లకు మీటర్లు పెడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, రైతులకు కూడా చాలా సమస్య వస్తుంది. దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అనుబంధ రైతు సంఘాలు, వామపక్ష రైతు సంఘాలు, అభ్యుదయ రైతు సంఘాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు కనీసం అంటే 20,000 రూపాయల ప్రకారం ఇచ్చి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ కూడా ధర్నాలు చేయడం జరుగుతోంది. ప్రధానంగా ఇవాళ రాష్ట్రమంతా ఒక పరిస్థితి ఉంటే ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో ఒక విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా మెట్ట పంట ప్రధానంగా రైతాంగం జీవిస్తుంది. ఇక్కడ పండే పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. మరి అదేవిధంగా ఇక్కడ గుత్తి శనిక ఎక్కువ వేస్తారు. ఈ శనగ చెట్టు పీకే క్రమంలో వర్షాలు వచ్చి రావడం వల్ల పీకిన చెట్లకు గడ్డి కుళ్ళిపోయింది, పీకని చెట్లకు కాయలు మొలకలెత్తి పంట నష్టపోవడం జరిగింది. మరి యొక్క పరిస్థితుల్లో దుర్భరమైన పరిస్థితులు రైతాంగానికి ఆదుకొని ఎకరాకు కనీసం 20,000 రూపాయల పరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్తో మరి వాల్డా చట్టాన్ని రద్దు చేయాలని, ఈ పచ్చి కరువులో నలిగిపోతున్న రైతాంగానికి ఆదుకొని సాయం చేయాలని ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఇవాళ చాలా మందికి తెలుసు పచ్చి కరువు అంటే ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది, నీళ్లు ఉంటాయి, కానీ పంటలు ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండాలి. ఉదాహరణకు మన అనంతపురం జిల్లాలోని రాయదుర్గం తాలూకాలో చాలా మంది రైతాంగం ఉల్లి పంట సాగు చేస్తున్నారు. అక్కడ ఉల్లిపాయలు వచ్చేసి క్వింటాల్ 200-300 రూపాయలు ఉంటే కదిరిలో ఎర్రగడ్డలు అదే ఉల్లిపాయలు కేజీ 50 రూపాయలు అమ్ముడుపోతున్నాయి. ఇక్కడ కొనుగోలుదారుడు నష్టపోతున్నాడు, అక్కడ ఉత్పత్తిదారుడు నష్టపోతున్నాడు. మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ అటు రైతాంగాన్ని సామాన్య ప్రజానికాన్ని పీల్చి పిప్పి చేస్తోంది. ఈ దళారీ వ్యవస్థ అంతం కోసమే కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఉద్భవించింది. కాకపోతే ఈ యొక్క రైతాంగ ఉద్యమాల్లో రైతాంగం కూడా మమేకం కావాల్సిన అవసరం ఉండాలి. మరి ప్రత్యేకించి ఈ యొక్క ఉద్యమాలకు సంబంధించి అధికారులు కూడా వాళ్ళు కూడా ప్రతి ఉద్దేశుడు ఏదో ఒక మూలంలో వాళ్ళు రైతాంగ కుటుంబ శిక్షణలో ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా రైతాంగ సమస్యల్ని సానుభూతితో సామరస్యంగా పరిశీలించి రైతాంగ న్యాయం చేసే దిశలో ప్రయత్నం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ ఇన్సాఫ్ తరఫున సవినయంగా మనవి చేసుకుంటున్నా. ఉత్తరప్రదేశ్ లోని హాత్రాస్ లో ఒక దళిత మహిళపై జరిగిన అత్యాచార సంఘటనపై దేశం మొత్తం అట్టుడుగుతో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డగించి దారుణంగా ప్రవర్తించారని ఎండిఎన్ ముస్లిం లీగ్ ఆరోపించింది. దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అని ప్రశ్నించింది. ఈ రోజు ముస్లిం లీగ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు క్యాంపస్, తెలుగుదేశం మరియు జై భీమ్ తదితర ప్రతిపక్ష పార్టీలతో కలిసి కదిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని తహసీల్దార్ కి సమర్పించి నిందితుల్ని తక్షణం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు షానవాస్, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆరిఫ్ అలీ, జై భీమ్ నాయకుడు నారాయణ స్వామి తదితరులు పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ లోని హాత్రాస్ లో ఒక దళిత మహిళపై జరిగిన అత్యాచార సంఘటనపై దేశం మొత్తం అట్టుడుగుతో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డగించి దారుణంగా ప్రవర్తించారని ఎండిఎన్ ముస్లిం లీగ్ ఆరోపించింది. దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అని ప్రశ్నించింది. ఈ రోజు ముస్లిం లీగ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు క్యాంపస్, తెలుగుదేశం మరియు జై భీమ్ తదితర ప్రతిపక్ష పార్టీలతో కలిసి కదిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని తహసీల్దార్ కి సమర్పించి నిందితుల్ని తక్షణం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు షానవాస్, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆరిఫ్ అలీ, జై భీమ్ నాయకుడు నారాయణ స్వామి తదితరులు పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నడుస్తుందా అని ఒక అనుమానం మాకు కలుగుతా ఉంది.
అంతేకాదు భవిష్యత్తులో ఏమి చేయాలన్నా కూడా ఈరోజు ఉద్యమాలు చేయాలన్నా కూడా ప్రతి ఉద్యమానికి ఒక యాక్ట్ తయారు చేసి పెట్టి ఈరోజు ఉద్యమం చేయకుండా అణిచివేస్తున్న ఈ యొక్క ప్రభుత్వాన్ని చమురు గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి ఇవాళ అఖిలపక్ష అన్ని పార్టీలతో కలిసి మేము ఒక కార్యాచరణ కూడా రూపొందించాలని కోరుకుంటున్నాం. అంతేకాదు భవిష్యత్తులో దాడులు మతోన్మాద ఇవన్నీ మేము పూర్తిగా వ్యతిరేకించుకుంటూ ఈ యొక్క ప్రభుత్వాన్ని కూలదోయడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాదు ఇవాళ సౌదీ యువరాజు చనిపోతే ట్వీట్ చేసిన ప్రధానమంత్రి గారు ఈరోజు దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై కూడా ఒక ట్వీట్ చేయకుండా ఈరోజు తప్పించుకొని ఆ యొక్క నెమ్మళ్ళకి గింజలు వేసుకుంటా తిరుగుతున్నాడు. రాజు బాగుంటే దేశం బాగుంటుందని పెద్దలు చెప్పేది. ఇవాళ మన రాజు ఎక్కడ దాక్కున్నాడో కూడా తెలియని పరిస్థితి ఇవాళ జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ అన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీకి బలపరిచి కాంగ్రెస్ పార్టీకి మేము అధికారం తీసుకొని వచ్చిన తర్వాత మీరు ఏమైతే భారతదేశంలో చట్టాలు తయారు చేశారో ఆ చట్టాలని అన్ని చెత్తబుట్టలో వేయడానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని చెప్పి ముస్లిం లీగ్ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. మనము ఈ అందరూ కలిసిమెలిసి ఉండే పరిస్థితుల్లోనే చాలా మందికి కొంతమంది బుద్ధి రావట్లేదు. ఎవరంటే మన బీజేపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే కనీసం ఇదే సేమ్ సీన్ ఇది రెండు జరిగినాయి. ఎట్లా అంటే కాశ్మీర్లోనే మన ఆసిఫ్ అమ్మాయిని కూడా అట్లా చేశారు. ఆ అమ్మాయికి ఇంతవరకు జ్ఞానం జరగలేదు. ఇంకా మొన్నటికి 10 సంవత్సరాల్లో అమ్మాయిని మన ప్రియాంక రెడ్డి అమ్మాయిని రేప్ చేశారు. కానీ వెంటనే ఎన్కౌంటర్ చేసేసారు. కానీ మన దళిత అమ్మాయిని ఇంతవరకు ఎన్కౌంటర్ చేయలేదు. ఎందుకు అంటే మనకు ఒక లెవెల్కి చూస్తున్నారా లేకపోతే విడివిడికి చేస్తున్నారా? అంటే ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు కొంతమంది అయితే నా మీద కూడా అటాక్ చేపిస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఉండకూడదంటే అది ఉండకపోతే ఇప్పుడు మీ వాళ్ళే వచ్చి ఎంతమంది అమ్మాయిలు రేపు చూసి చంపేశారు. వాళ్ళకి ఎందుకు మీరు అడగట్లేదు? మీరు ఫస్ట్ వాళ్ళు పోయి అడగండి, తర్వాత నా దగ్గరికి రండి ఫస్ట్. కానీ ఇంతవరకు ప్రియాంక రెడ్డి అమ్మాయిని చంపిన తర్వాత వాళ్ళకి ఎన్కౌంటర్ చేస్తే కనీసం మన దళిత అమ్మాయి చచ్చిపోయి కనీసం 15 రోజులు పైన అయిపోయింది. ఇంతవరకు ఎన్కౌంటర్ జరగలేదు. ఎందుకు అంటే ఫస్ట్ వాళ్ళు ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఫస్ట్ మా దగ్గర రావండి. ముస్లిం లీగ్ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు దేశ పరిస్థితుల దృష్ట్యా దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము, దానికి వత్తాసు పలుకుతున్నటువంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమాలను అణిచివేసే ధోరణిలో ఎవరైనా ప్రజాపక్షాన నిలబడి ఉద్యమం చేయడానికి ప్రయత్నిస్తే వారిపైన పోలీసులతో దౌర్జన్యం చేయించేటటువంటి దుస్థితి నుంచి దేశ ప్రజలను మేల్కొనే విధంగా వాళ్ళు ఇచ్చిన పిలుపుకు మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, అదేవిధంగా వామపక్షాలు, మరి అదేవిధంగా బహుజన సమాజులంతా కలిసి ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఎవరైనా కానీ ప్రజా సమస్యల పట్ల నోరు మెదిపితే అణగదొక్కుతాము అనే విధంగా బ్రిటిష్ వాళ్ళను మరిపించే విధంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పావులు కలుపుతున్నారు. కాబట్టి ప్రజలు మేల్కొనాలి. అదే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము, ఖబర్దార్, మీరు ఎంత అణగదొక్కాలనే ప్రయత్నం చేసిన ఉద్యమకారులు కానీ, ఉద్యమాల పురిటిగట్ట భారతదేశము, ఇక్కడ ఉద్యమాలను అణిచివేయలేరు. ఒక ప్రధానమంత్రి స్థాయి ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి పట్ల మీరు పోలీసుల ద్వారా ప్రవర్తించినటువంటి ప్రవర్తన, అదేవిధంగా మీడియా ఒక దళిత సహోదరిపై మానభంగం జరిగిన తర్వాత వారిపైన అత్యాచారం జరిగిన తర్వాత పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు దొంగల్లాగా మీరు చేనుల నుంచి పొలాల నుంచి రాకూడదని చెప్పి పాత్రికేయులను దొంగలని చెప్పి సంబోధించినటువంటి పోలీసుల వ్యవహారాన్ని ఖండిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలను అణిచేటటువంటి ప్రయత్నం మానాలని చెప్పి చేతనైతే ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన ఇవ్వాలి, ప్రజలకు మేలు కలిగించే పరిపాలన ఇవ్వాలి. కానీ ప్రజల పక్షాన నిలబడిన ప్రతిపక్షాలను మీరు తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తే ఉప్పెనలా అన్ని వామపక్ష పార్టీలు కలిసి మిమ్మల్ని భూస్థాపితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారతదేశంలో డెమోక్రటిక్ పరిపాలన కొనసాగుతున్నదా లేకపోతే రాక్షస పరిపాలన కొనసాగుతుందా అనేది అనుమానం వ్యక్తమవుతున్నది. ఈరోజు 4 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద మహిళల వరకు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల బిడ్డలు చేస్తున్న అత్యాచారాలు చూస్తూ ఉంటే మహిళలు బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. హద్రాస్లో ఒక దళిత మహిళ మీద బీజేపీ ప్రభుత్వానికి చెందిన వ్యక్తి
అతని సహచరులతో కలిసి మానభంగం చేస్తే అతన్ని శిక్షించకుండా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా సక్రమంగా అందించకుండా రాత్రికి రాత్రి 2:30 గంట సమయంలో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి కాల్చడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? దోషులను శిక్షించడానికి ఈ ప్రభుత్వం ఉన్నదా, లేకపోతే దోషులను కాపాడడానికి ఈ ప్రభుత్వం ఉన్నదా? కేవలం ఈ ప్రభుత్వం ఏ అమ్మాయిలనైతే అత్యాచారం చేస్తారో వాళ్ళని కాపాడడానికే ఈ ప్రభుత్వం కొనసాగుతున్నట్టు ఉన్నదని అనిపిస్తున్నది. మరి ఆ యొక్క కుటుంబాన్ని మేమున్నామని భరోసా ఇవ్వడానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పరామర్శిద్దామని వెళ్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసి రాహుల్ గాంధీ గారిని నెట్టివేసి ప్రియాంక గాంధీ గారిని కూడా అడ్డుకుంటున్నారంటే మీరు చేస్తున్నది పరిపాలన లేకపోతే రాక్షస పరిపాలననా? మీరే చెప్పాలి. అంత పెద్ద నాయకునికే మీరు ఆ విధంగా ప్రవర్తిస్తే ఒక సామాన్య వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటని ఈరోజు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ముస్లిం లీగ్ పార్టీతో తెలుగుదేశం పార్టీతో కలిసి మేమందరం కూడా ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దాడులు తగ్గించాలని చెప్పి ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పి ఎంఆర్ఓ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎంబీబీఎస్ చదువుతున్న 2 విద్యార్థుల చదువులకు శాసనసభ్యుని నగదు వితరణ అందజేసిన అనుచరులు. ఉత్తరప్రదేశ్ లో హాట్రాస్ సంఘటనలో రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అనుమతించకపోవడం పట్ల కాంగ్రెస్ నిరసన. రాయలసీమలో పంట కోల్పోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ డిమాండ్. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. కాద్రి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.